ఆడదంటూ ఉండదు అని అందరూ అంటారు. కానీ పొగడ్తకి పడే మొగాలు కూడా ఉంటారు అంటున్నారు చంద్ర. అలా ఎందుకు అంటున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం కంఠమానంది అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం గ్రంథం చలిగాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగిలిత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అపసోకో కుదరేకో అందుకుంటే మూతగా. ఎంత ప్రాక్టీస్ చేశారు ఏకంగా. ఎవడో ఫోన్ చేసినట్టున్నాడు. హలో ఎవరు? అవునా? పంపించు. అదేంటి అలా వదిలేసావు? జీవితంలో నిన్ను ఎలాగో వదలలేదు కాబట్టి అప్పుడప్పుడు అలా వదిలి సంతోషపడుతుంటా. పడతావు పెళ్ళని కొత్తలేమో మాటలతో పడేస్తారు, తర్వాత ఇలా పడేస్తారు. అయినా పడేయడంలో మీ మగాళ్ళ తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలా పడేయలేదనుకో మమ్మల్ని మూలన పడేస్తారు. అందుకే ఈ ముందు జాగ్రత్త. నాకు తెలియదేంటి? ఎవడు తుకారం గారు ఆకలి నుంచి మీ ఫ్రెండ్ సత్యనారాయణ చేప పంపించాడండి. థ్యాంక్ యూ సోదరా. ఏమే మసాలా నూరు ఇదిగో చేపలు తెస్తున్నాను. ఇటువు నేను వండుతా. నువ్వు వండితే కుక్కలే తినవు, నేను ఎలా తింటాను? కూర ఎలా ఉంది? చాలా బాగుంది. అదేంటి కూరగాయ నెంబర్ వెళ్తున్నావు? నాగరాజుకి ఇద్దామని. నాగరాజు ఏంటి తుకారం? అయిపోయాడు. నా ఫ్రెండ్ ఆకిడి నుంచి ముళ్ళు లేని చేప పంపించాడు నాగరాజు. ఈ కూరని నేను వండా, తినేసి చెప్పు ఎలా ఉందో. థ్యాంక్ యూ తుకారం. లేనిపోని ఎందుకు తీసుకుంటావా ఇక్కడ? తుకారం నాగరాజ్ చేపల కూర ఉంది తుకారం, అమృతం. అవునా? నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడతావు చూడు, ఆ. అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. ఒక్క నిమిషం నాగరాజ్, ఆ రెండు మాటలను మళ్ళీ ఇంకోసారి చెప్పు. మళ్ళీనా? ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. చాలు నాగరాజ్. ఏమ్మా ఎన్ని రోజులు పొగ తాగితేనే ఆనందం ఉంటుంది అనుకున్నా, పొగడ్తలు కూడా ఆనందం ఉంటుందా? ఈ అనుభూతి నాకేదో కొత్తగా ఉంది. నాగరాజ్ ఏంటి తుకారా? ఒకసారి ఇందాక ఆ రెండు మాటలు అన్నావు చూడు, ఒక్కసారి మళ్ళీ. ఇంకోసారా? నా మనసు మళ్ళీ వినాను అనుకుంటా. ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. నేను ½ కిలో నీకు చేపల కూరనిస్తే 1/2 టన్నుల అనుభూతినిచ్చావు. సూపర్. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు డబ్బుల్లోనో పెళ్ళంలోనో పిల్లలోనో ఆనందం ఉంటుంది అనుకున్నా, కానీ పొగడ్తలో కూడా ఆనందం ఉంటుంది మొదటిసారి తెలిసింది నాకు. మంచి అనుభూతి. ఎక్కడికి వెళ్తున్నావురా? సినిమాకి వెళ్తున్నా. సినిమాకి తరాదు ఇక్కడ రా. మళ్ళీ పిలుస్తాడు. నేను ఒక్కడికి చేపల కూర వండి పెట్టాను రా. వాడు చేపల కూర తిని ఆడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు తుకారం? అది నేను చెప్పడం కంటే వాడు నోటితో వింటేనే ఆనందంగా ఉంటుంది. ఒక్క నిమిషం ఉంటుంది. చెప్పు ఇందాక ఆ రెండు డైలాగులు ఒక్కసారి మళ్ళీ చెప్పవా? ఇందాక చెప్పాను కదా. ఇందాక నాకు చెప్పావు, ఆ డైలాగ్ ఒకసారి వీటితో చెప్పవా? నేను కూడా చెప్పాలా? ఒక్కసారి. తుకారాం వండిన చేపల కూర చాలా బాగుంది, కానీ తినే దాంట్లో వేరే వాడికి సగం పెడుతున్నాడు చూడు, అది అసలైన మానవత్వం. ఫీల్ లేదు. ఇందాక నాకు చెప్పావు చూడు, ఫీల్ తో అనుభూతితో చెప్పావు చూడు. సేమ్ ఫీల్ తో చెప్పాలా? తుకారం తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నాడు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకు తప్ప. చాలా ఓకే నాగరాజ్. ఓకే, నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. అనవసరంగా 2 చేప ముక్కలు తిన్నాను సార్. ఏదోదో ఎమోషన్ లో వాగేశాను. 2 ముక్కలు పెట్టి ఆ 2 ముక్కలు చెప్పమన్నాడు. బుజ్జి విన్నావురా? సూపర్ ఉందన్నా. ఆ 2 మాటలు నువ్వు కూడా చెప్తావా? దండం పెడతాను తుకారం, నాకు సినిమా టైం అవుతుంది. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది.
కల్లో కూడా నాగరాజు మాటలే గుర్తుకొస్తున్నాయండి నాకు. నాగరాజ్, ఏంటి తుకారం ఇంత అర్ధరాత్రి వచ్చా? నాకు నీ మాటలతో నిద్ర పట్టట్లేదు నాగరాజు. నాకు నిద్ర పట్టడం లేదా? ఇందాక మధ్యాహ్నం పోయిటిక 2 మాటలు అన్నావు చూడు, ఒక్కసారి మళ్ళీ చెప్పవా? మైండ్ ఏమైనా దొబ్బిందా తుకారం నీకు? అర్ధరాత్రి నిద్ర లేపి పగడమంట పద్ధతి అసలు నీకు? ఏంటి తుకరాం, నీ ఆస్తులు అడిగానా అంతస్తులు అడిగానా? నేను 2 మాటలేగా. 2 మాటలే అన్నాను. ఆ 2 మాటలు చెప్పడానికి ఏమైంది నీకు? ఆయన ప్రపంచంలో నేను ఒక్కనే పొగిడించుకుంటున్నాను, ఎవరు పొగిడించుకోవట్లేదా? నాకు ఫ్రీగా పొగుడుతున్నావు. చేపల కూర వేసారుగా ఇంత, చేపల కూర వేసారుగా ఇంత. పక్కలో చేప తిరగపోయినా బాగుండేది. ఏమన్నావు నాగరాజ్? పక్కలో చేప. వర్షాకాలం వచ్చింది, చాలా చేపలు కొట్టుకుపోయాయి. ఈ ఒకటే చేప మిగిలింది. ఎండాకాలం వచ్చింది, చాలా చేపలు చచ్చిపోయాయి. ఈ ఒకటే చేప బతికింది. ఎందుకంటావు? నన్ను చంపడానికి కాదు, నాకు పంపడానికి. నా ఫ్రెండ్ పంపిన చేపని నేను మనసు పెట్టి మసాలా పెట్టి గంట సేపు కారంలో నానబెట్టి నీకు వండి పెట్టి నువ్వు సంతోషంతో 2 మాటలు అన్నావు. ఆ మాటలే మళ్ళీ అనమంటున్నాను. ఆ మాటలు అనడానికి ఏమైంది నాగరాజ్? పులి మాంసానికి అలవాటు పడ్డట్టు నువ్వేంట్రా పొగడతలకు అలవాటు పడ్డావు? అప్పుడు నుంచి ఏదో మాట్లాడుతున్నావు కానీ నాకు కావాల్సిన 2 మాటలు మాత్రం నువ్వు మాట్లాడలేదు నాగరాజ్. చెప్పు నాగరాజ్, నిద్ర వస్తుంది, పడుకుంటా. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు. మొత్తం పరిమళించే నీలాంటి మనుషులకి. ఇప్పుడు చూడు నాగరాజ్, నాకెంత సంతోషంగా ఉందో. నువ్వు ఇచ్చిన చేపలో ముళ్ళు లేదురా, కానీ నువ్వు మాత్రం ముళ్ళులా కూర్చుతున్నావురా దరిద్రుడా. భలేవాడు నాగరాజు. నువ్వు 2 మాటలు చెప్పడానికి ఏదో బాధపడిపోతున్నావు. మరి నువ్వు బాధపడ్డా? అసలు నీ బాధ ఏంటని నేను అడుగుతున్నా. 1 కిలో కూర పెట్టి పగులు పొగుడు రాత్రి పొగుడు అంటే ఒక మనిషి ఎంత మాత్రాన్ని పొగుడతాడు? అని ఆ పొగడతలు ఏం కనిపించింది నీకు? నీ చీర చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసావా? నీ చీర బాగుందని చెప్తే 4 మెలకలు తిరిగావు. కూర బాగుంది చెప్పి వాడు ఏదో చెప్తే నేను ఎన్ని మెలకలు తిరగాలే? పొగలేని పోయి ఉంటుందేమో, పొగడతలేని ప్రపంచం ఉండదే. మీరు పొగడారనుకో ఓర్చుకోరు. నాగరాజ్ గారు పొద్దున్నే ఎవరండి? నమస్కారం సార్. నమస్కారం అండి. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. యూట్యూబ్ ఛానల్ నా ఇంటికి రావడానికి కారణం? ఒక వ్యక్తి మీకు చేపల కూర ఇవ్వటం వల్ల ఆ కూరను మీరు తిని తన్మయత్వంతో అతన్ని పొగిడారట. ఆయన అడిగి ఏమని పొగిడారమంటే, కూర తిన్న వ్యక్తిని అడగండి, నా నోటితో నేను చెప్పలేన్నాడు సార్. యూట్యూబ్ ఛానల్ కి ఫోన్ చేశారు. ఇది 2 చేప ముక్కలు పెట్టి 1,00,000 మందికి అన్నదానం చేసినట్లు, దేశాన్ని ఒక్కడే ఉద్ధరించేసినట్టు ఫీల్ అవుతున్నాడు. పనికి మాలిన అని. నా కూర తిన్న విశ్వాసం ఇదేనా నాగరాజ్? ఆ డైలాగ్ 2 మీడియా వాళ్ళకి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. నాగరాజ్ చెప్పండి. చూడు చెల్లెమ్మ, మీడియాని తీసుకొచ్చి వీడి గురించి పొగడమంటున్నాడు. పొగడండి అన్నయ్య, మీకు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదన్నయ్య. చుండ్రుకు షాంపూ పరిష్కారం, పుండుకు ఆయింట్మెంట్ పరిష్కారం, మీకేమో వాడిని పొగడ్డం పరిష్కారం. పొగుడుతానమ్మా, బాగా పొగుడుతాను. నిన్ను పొగుడుతాను, అన్ని పొగుడుతాను, వీళ్ళని పొగుడుతాను, అందరిని పొగుడుతాను. పొగుడుతాను, పొగుడుతాను, పొగడమ్మా, పొగుడు, పొగడమ్మా, పొగుడు, పొగుడు, పొగుడు. ఎదవా పిచ్చోడు అయిపోయాడు, కానీ నా గురించి మీడియా ముందు పొగళ్ళ ఎదవా. నిన్న విశ్వాసం లేదు ఎదవకి. ఏమంటే తుకారం గారు, ఆకివీడి నుంచి మీ పెళ్లి సత్యనారాయణ ఇంకో చేప పంపించాడండి. థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ ఇచ్చినందుకు. ఏమే మసాలా నూరు, ఈ చేపని మనసు పెట్టి వండిన తర్వాత ఈ చేపలు కొన్ని రోజా గారికి రశ్మికి పంపిస్తా. ఆ కూర రోజా గారికి ఇచ్చేసి రాపో. రశ్మి, మీరిద్దరు తిన్న తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తా. రోజా గారు చేపల కూర తినేంత వరకు అక్కడ నుంచి నా ఇంటికి రావడానికి వీల్లేదు. రోజా గారు, మీకు దండం పెడతాను రోజా గారు. ఎన్నో కాపురాలు నిలబెట్టారు, ఈ చేప కూర తిన్న కాపురం నిలబెట్టాను రోజా గారు. తింటాను కానీ పొగడను. 2 కావాలే నాకు. పొగడకపోతే నువ్వు అవసరం లేదు. అంటే ఉండు, తిను తిను రేష్మి, పొగడతనలేదుగా. ఒక్క మాట పొగడండి. చెప్పండి. ఎంత చండాలంగా వండావేంటి చంద్ర? మీ ఆవిడతో వండించుండొచ్చుగా, బాగుంటుంది. ఆవిడే వండింది. అదే మీ గురించి చెప్తే మీకు ఇలాగే ఉంటది. నాగ
నాగబాబు సార్. బాగుంది చంద్ర, మంచి తినలేను కర్మగాలి. నాకు అది తింటున్నాడు, వీడికి ఏదో అవుద్ది, వీడు అనవసరంగా తింటున్నాడు, గుర్తులేదు. చాలా బాగా ఎంటైన్ చేసావు, చిన్న లైన్ అయినా చాలా అందంగా చక్కగా ఫన్నీగా చేసావు. వెరీ గుడ్. మళ్ళీ చెప్పనా రోజా గారు. ప్రొఫెషన్ లో హ్యాపీనెస్ ఉంటుందని అందరికి తెలుసు కానీ ఇలా పొగడతలతోనే హ్యాపీనెస్ కోసం పక్కని చంపేయటం అనేది బాగుంది. వెరీ నైస్.